నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు శరన్నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు ఆలయ కార్యనిర్వహణాధికారి ప్రసన్నలక్ష్మి పర్యవేక్షణలో పవిత్ర కాళంగి నది నుండి జలాలను తీసుకువచ్చి కలశాలు స్థాపించి కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శరన్నవరాత్రులకు ప్రారంభానికి అంకురార్పణగా అమ్మవారి వద్ద అఖండ జ్యోతిని వెలిగించడం జరిగింది. ఈ కలశ స్థాపనకు ఉభయకర్తలుగా బేరక వెంకటరాంబాబు దంపతులు వ్యవహరించారు. జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నెల్లూరులోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో రక్తదాతలకు రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా సేవా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా సూళ్లూరుపేట పట్టణంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సూళ్లూరుపేట చిరంజీవి సేవా సమితి సంఘం అధ్యక్షుడు మాబాష, మెగా బ్రదర్స్ సేవా సమితి వ్యవస్థాపకులు తీగల చంద్రశేఖర్ రావులకు ఈ సేవా పురస్కారాలను అందజేయడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవికి అభిమానులుగా ఉండి ఆ తదుపరి ఆయన నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలకు సూళ్లూరుపేట పట్టణంలో ప్రతినిధిగా ఉన్నటువంటి మాబాష మరియు తిరుపతి జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులైనటువంటి తీగల చంద్రశేఖరరావులకు జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ వారు సేవా పురస్కారాలను అందజేశారు. వీరిరువురు పద్మభూషణ్ చిరంజీవి పిలుపు మేరకు 2006 సంవత్సరం నుండి రక్తదానం చేయడంతో పాటు పలు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా చిరంజీవి యువత జనసేన పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో గత ఏడాది 911 యూనిట్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా చిరంజీవి యువత ప్రతినిధులు తీగల చంద్రశేఖరరావు, సూళ్లూరుపేటకు చెందిన చిరంజీవి సేవా సంఘం అధ్యక్షులు మాబాషాలకు సేవా పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సేవా పురస్కారం స్వచ్ఛంద రక్తదాతలు, మెగా ఫ్యామిలీ అభిమానులు, జన సైనికులకు, స్వచ్ఛంద రక్తదాతలకు దక్కుతుందని, రానున్న రోజుల్లో మెగా అభిమానులు, రక్తదాతల సహకారంతో మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని వారు తెలిపారు.
ఇప్పుడు హ్యాండ్ మాకు టీటీఎస్ చేయండి అదేను సరే అయిపోయిందా అంతనా గవర్నమెంట్ చాలా రాజ్యాలు కొంచెం ఇంకా కొంచెం Next team, N Pranit, Team CVS Organization Kavali. So, వాళ్ళ టీమ్ మెంబర్స్ ని రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు శరన్నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మొదటి రోజు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీమతి బి ప్రసన్నలక్ష్మి పర్యవేక్షణలో అమ్మవారికి వేద పండితులచే అత్యంత వైభవంగా చండీ యాగం నిర్వహించడం జరిగింది. ఈ చండీ యాగానికి ఉభయకర్తలుగా విశాఖపట్నంకు చెందిన నాగేశ్వరరావు రాధా దంపతులు వ్యవహరించారు. అనులోమ దశ విలోమ దశ మహాదశ అంతర్దశ అంతరా దినబల వశాతు మాత్రాది షోడశ మహాసరస్వతి చండీ పరదేవత స్వరూపిణి చెంగాళమ్మ పరమేశ్వరి అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధి భావిత ఆగామి 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 వర్తమాన
దసరా శరన్నవరాత్రులు పురస్కరించుకొని తొలి రోజు శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరీదేవి భక్తులకు పరమేశ్వరీదేవి అలంకారంతో దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల్లో తొలి రోజు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మని ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేసి పునీతులయ్యారు. ఈ అలంకారానికి ఉభయకర్తలుగా సింగన ఓబుల్ రెడ్డి మరియు పద్మజారెడ్డి దంపతులు వ్యవహరించారు. రావే చెంగాళమ్మ దిక్కు నీవేనమ్మ గట్టుకోలేరమ్మ ముద్ద పొంగళ్ళమ్మ అమ్మ పచ్చాలమ్మ రావే అంగాళమ్మ కోళ్ళ గంగానమ్మ అమ్మ యదాళమ్మ కాజుకోమాయమ్మ కావవే మారమ్మ కన్యాకుమారమ్మ కుంకాల అంకమ్మ కోళ్ళ గంగానమ్మ కోరేటి పెద్దమ్మ రావే పెద్దమ్మ అమ్మ పచ్చాలమ్మ ఇవటి గంగమ్మ చైత్రోలు రంగమ్మ శ్రీకాళహస్తి కొలువున్న జ్ఞానమ్మ గంగానమ్మ రావే నుకాలమ్మ కాజుకో పైడమ్మ అమ్మ రేణుకమ్మ కాళిమ కాళి త్రిశూలిని కాళిమ ముక్కులికమ్మ కాళిపురి చిన్న విరామం. నగరంలోని అద్భుతమైన బంగారు ఆభరణాల ప్యాలెస్. విలువ కట్టలేని కొత్త కొత్త ఆభరణాలు, సాంప్రదాయ డిజైన్లతో కళ్ళు చెదిరే బంగారు వజ్రాభరణాలు, మెరిసే వెండి నగలు కొనండి. కళా నైపుణ్యంతో చేయబడింది, ధర అద్భుతమైనది. బంగారు మరియు వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇదొక గొప్ప చోటు. సోలర్పేట్ జ్యువెలర్స్, ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సోలర్పేట్. బ్యాక్ టు న్యూస్. అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి ఘనమైన నివాళి అర్పించారు. దీనిలో భాగంగా ముందుగా ఆమె గాంధీ మందిరంకు చేరుకుని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్మా గాంధీకి నివాళి అర్పించడం జరిగింది. అనంతరం ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధింపజేసిన మహాత్మా గాంధీ యొక్క సేవలను ఆమె కొనియాడారు. అక్టోబర్ 2వ తేదీ నాడు గాంధీ జయంతిని పురస్కరించుకుని సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మహాత్మా గాంధీకి ఘనమైన నివాళిని అర్పించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి గాంధీ మందిరంలో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హింసా మార్గాన్ని విడనాడి అహింసా మార్గాన్ని ఎంచుకోవాలని, అదేవిధంగా ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చిన ఓ గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అని, ఆయన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాలని, అదేవిధంగా ఇదే రోజు జయంతిని జరుపుకుంటున్న మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని కూడా ఆమె స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్, కార్యదర్శి ఏజీ కిషోర్, తిరుమూరు సుధాకర్ రెడ్డి, వాకిచెర్ల రమేష్, అలవల శ్రీనివాసులు, బండారు ఆంజనేయులు, పచ్చవ మాధవనాయుడు, మేడా సాయినారాయణ, వెంకటేష్ యాదవ్ మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి గారి సందర్భంగా సూళ్లూరుపేటలోని మహాత్మా గాంధీ గారి విగ్రహం దగ్గరకు వచ్చి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మహాత్మా గాంధీ గారి విషయానికి వస్తే, మన భారతదేశం స్వాతంత్రం కోసం ఎంతో మంది నాయకులు పాటుపడ్డారు. అందులో అగ్రగణ్యులు మన మహాత్మా గాంధీ గారు. అందరూ హింసా మార్గాన్ని ఎంచుకుంటే అహింసా మార్గంతో కూడా స్వాతంత్రం సాధించవచ్చు అని చాటి చెప్పిన నాయకుడు మన మహాత్మా గాంధీ గారు.
ఆయన దక్షిణాఫ్రికా వెళ్ళేటప్పుడు ఆయన్ని రైలు నుంచి కూడా నెట్టివేయబడ్డారు. ఎందుకంటే దానికి కారణం ఆయన నల్లవాడు అనే ఒకే ఒక కారణంతో ఆయన్ని రైలు నుంచి కూడా దించేయడం జరిగింది. దాంతోనే ఆయన స్వాతంత్రం సాధించాలన్న కాంక్షతో ముందుకు వచ్చి స్వాతంత్రం ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయనకున్న ఆయుధాలు రెండే, ఒకటి అహింస, ఇంకోటి సత్యం. ఈ ఆయుధాలతోనే ఆయన అహింస మార్గంలోనే వెళ్తూ ఎంతో మంది నాయకులు ఆయనకు ముందు స్వాతంత్ర పోరాటంలో సాగిస్తున్నా ఆయన అహింసతోనే స్వాతంత్రం సాధించవచ్చు అని ఎంతో మంది అతివాదుల్ని తన మితవాదంతో నడిపించిన నాయకుడు మన మహాత్మా గాంధీ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆయన ఎలాంటి నాయకత్వాన్ని ఆశించకుండా ప్రజా జీవితంలోనే సాగించిన నాయకుడు మన మహాత్మా గాంధీ గారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని సూళ్లూరుపేట రెడీమేడ్స్ అండ్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముని విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. పట్టణంలోని ఆర్యవైశ్య ప్రముఖులు తన్నీరు శేషగిరిరావు, నూతలపాటి శ్రీనివాసరావు, బండారు ఆంజనేయులు మరియు తదితర ప్రముఖులతో కలిసి రెడీమేడ్స్ క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్మా గాంధీకి జై అంటూ నినాదాలు చేశారు. రఘుపతి రాఘవ రాజారాం కొంతమంది సొంత పేరు దాదురగాలు, ఊరికొక వీధి పేరు దాదురగాలు. కొంతమంది సొంత పేరు దాదురగాలు, ఊరికొక వీధి పేరు దాదురగాలు. సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి మరియు మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ మందిరంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్మా గాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్తో పాటు పట్టణంలోని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. गांधी अमर है, गांधी जी 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 अमर है. భారతీయ జనతా పార్టీ సూళ్లూరుపేట శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ మందిరంలో గల గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఈ దేశానికి గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు నూతలపాటి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ తన్నీరు శేషగిరిరావు, అత్తిరాల కిరణ్ తదితర నేతలు పాల్గొనడం జరిగింది. महात्मा गांधी की जय, महात्मा गांधी की जय, महात्मा गांधी आशयालु स्वच्छ भारत ने स्वच्छ भारत ने स्वच्छ भारत ने महात्मा गांधी की जय. మాతాకి ఈరోజు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఆయన మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు. మహాత్మా గాంధీ ఆదర్శవాది. బాల్యం నుంచే
ఆయన ఎన్నో ఆటుపోట్లకు గురవుతూ లండన్లో బారిస్టర్ చేశారు. ఆ సమయంలో నల్లజాతి తెల్లజాతి పేరుతో చాలా అవమానాలకు గురయ్యారు. ఆ అవమానాలకు రూపుమాపాలన్న ఉద్దేశంతో భారతదేశానికి వచ్చిన వెంటనే స్వతంత్ర సమరయోధులు బాలగంగాధర్ తిలక్ యొక్క సత్యాగ్రహ నినాదానికి ఆకర్షితులై సత్యాగ్రహ ఉద్యమంలో బాలగంగాధర్ తిలక్ శిష్యుడిగా స్వతంత్ర ఉద్యమాన్ని చేపట్టారు. ఎన్నో ఉద్యమాలు ఆ రోజు కమ్యూనిస్ట్ యొక్క భావజాలంతో స్వతంత్ర సమరయోధులందరూ కూడా ప్రాణాలు అర్పిస్తూ చనిపోతున్నారు. వాళ్ళ బలిదానాలకు మహాత్మా గాంధీ యొక్క మనస్సు నొచ్చుకొని ఏ ఒక్క స్వతంత్ర పోరాట యోధుడు కూడా చనిపోకూడదు అన్న ఉద్దేశంతో అహింసతోనే మనం స్వతంత్రాన్ని సాధించాలని సత్యాగ్రహ ఉద్యమాన్ని పరుగులు పెట్టించారు. అలాగే ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్తు బహిష్కరణ, దళితులకు ఆలయ ప్రవేశం లాంటి ఎన్నో మార్పులకి శ్రీకారం చుట్టారు. అలాగే ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేపట్టినటువంటి స్వచ్ఛ భారత్ నినాదం కూడా గాంధీ గారి యొక్క ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకునే నినాదాన్ని చేపట్టారు. ఈ స్వచ్ఛ భారత్ ఉద్యమం పరుగులు పెడుతుంది. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలకు రూపకర్త అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భాన్ని మనం పురస్కరించుకుని మరొకసారి వారికి నివాళులు అర్పిస్తూ వారి ఆదర్శాలను నెరవేర్చడానికి మనందరం కూడా కృషి చేద్దామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భారత్ మాతాకి జై హింద్. సూళ్లూరుపేటలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి వాలంటీర్ల సంఘం మరియు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యుల ఆధ్వర్యంలో గాంధీ మహాత్మునికి ఘనమైన నివాళి అర్పించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకి శ్రీరామ్మూర్తి, అయితా శ్రీధర్, భగవాన్ దాస్, మాదపాక సురేష్, బండారు ఆంజనేయులు, కొండూరు వెంకటేశ్వర్లు, దుర్గి రమేష్ ఇతర సభ్యులు పాల్గొన్నారు. గాంధీ మహాత్ముడు బయలుదేరగా, గాంధీ మహాత్ముడు బయలుదేరగా, కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది, కలకల నవ్వింది జగత్తు, కలకల నవ్వింది. గాంధీ మహాత్ముడు చకచక నడువాగా, గాంధీ మహాత్ముడు చకచక నడువాగా, కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది, కంపించిపోయింది భూదేవి, కంపించిపోయింది. గాంధీ మహాత్ముడు బయలుదేరగా, గాంధీ మహాత్ముడు. ఈరోజు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మా సభ్యులందరం కలిసి మహాత్మా గాంధీ గారికి ఘనంగా నివాళులర్పించినాము. ఈరోజు అక్టోబర్ 2వ తారీఖు గాంధీ గారి జన్మదినము. మరి ఆయన చేసిన కృషి వల్ల, ఎన్నో ఉప్పు సత్యాగ్రహాల వల్ల, ఎంతో మంది బలిదానాల వల్ల ఈరోజు మనకు స్వాతంత్రం వచ్చింది. ఆయన కృషి వల్లే ఈరోజు దేశం ఎంతో అద్భుతంగా అర్థంలో నడుస్తుంది. మరి ప్రజలందరూ కూడా ఇంకా అభివృద్ధి పథకం నడవాలని, ఆయన చేసిన కృషి ఫలం ఇంకా బాగా జరగాలని, ఇంకా అందరూ కూడా ఇంకా ముందు ఆయన మార్గంలో నడిచి ఈ విధంగా దేశాన్ని అభివృద్ధి పథకం నడవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, గంజికావటి వాలంటీర్ సంఘం, వాసవి సేవా సమితి అన్ని కమిటీలు కూడా ఇది ఘనంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశాము. అదేవిధంగా ఘనంగా పుష్పాలు అన్ని సమర్పించాము, పూలమాల సమర్పించాము. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన అందరూ కూడా. కామ్రేడ్ సీతారాం యేచూరి సంస్మరణ సభను సూళ్లూరుపేటలోని శ్రీ శేషసాయి కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ దబ్బల్ శ్రీమంత్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆగుతోట రమేష్ మరియు కాళంగి ప్రభాకర్తో పాటు ఇతర కామ్రేడ్ నాయకులు పాల్గొని సీతారాం యేచూరి యొక్క సేవలను కొనియాడారు. ఈ సంస్మరణ సభ యూటీఎఫ్ నాయకులు చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ చేస్తాయి. కానీ ఇప్పటికే మనందరికీ సిపిఎస్
సీతారాం యేచూరి గారి గురించి మాకు తెలిసింది చాలా తక్కువ. పెద్దలందరూ కూడా చాలా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. నాకు తెలిసింది చాలా తక్కువ. నాకు తెలిసిన 2 విషయాలు క్లుప్తంగా మాట్లాడతాను, ఎందుకంటే నా తర్వాత మాట్లాడాల్సిన వక్తులందరూ ఉన్నారు కాబట్టి. సీతారాం యేచూరి గారు మన తెలుగు బిడ్డగా ఉండి దేశ రాజకీయాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన కావాలనుకుంటే పార్టీలు మారితే మినిస్టర్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం చనిపోయేదాకా ఒక కామ్రేడ్గానే ఉండి ఆయన ఆలోచనల్ని ఆ రోజుండే గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేసేదానికి ఆయన వంతు ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. ఆయన ఏ రోజు రక్షణ చేసి రాజకీయం చేయలేదు. ఆయన ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసేదానికి ఎలా చేయించనేది ఆయన ఆలోచనలనే రాజకీయం చేశాడు, కానీ రక్షణతో రాజకీయం చేయలేదు, ఓట్లతో రాజకీయం చేయలేదు. ఆయన ఓట్ల రాజకీయ నాయకుడు కాదు. ఆయన ప్రజలకు ఏం కావాలి, ప్రజల మన్ననలు ఎలా పొందాలి అనే రాజకీయం అంటే ఓట్లు ఒకటే కాదు, ప్రజల మనసును కూడా గెలుచుకోవచ్చు, ప్రజలకు ఏం కావాలనేది చేస్తే చాలనేది నమ్మిన వ్యక్తుల్లో సీతారాం యేచూరి గారు ఒకరు. అందువల్ల అటువంటి వ్యక్తి చనిపోయినప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా, కులాలు మతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. సీతారాం యేచూరి గారిని మేము తెలుగుదేశం సభ్యులుగా 85 నుంచి ఉన్నాము. పెద్దలు యేచూరి గారు చాలా సౌమ్యుడు. ఇప్పటి వరకు కూడా ఆయన రాజకీయాల్లో ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించిన నాయకుడు ఎవరు లేరు. ఒక్క సీతారాం యేచూరి. కమ్యూనిస్టులో నాయకులు చాలామంది ఉన్నారు. వ్యక్తిగతంగా ఆయనేమి రకరకాలుగా క్రిటిసైజ్ చేస్తున్నారు. ఒక్క సీతారాం యేచూరి మాత్రమే వ్యక్తిగత విషయాలు కానీ ఆయన విమర్శిస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన విమర్శని మంచిగా తీసుకొని దాని సాల్వ్ మార్గంలో పోయేవాళ్ళు. ఆ పెద్దలు ఈరోజు ఆయన లేనందుకు ప్రతి ఒక్కరూ చింతిస్తున్నాము. గొప్ప నాయకుల్లో చాలామంది వెళ్ళిపోయారు, కొద్దిమంది మాత్రమే భూమి మీద ఉన్నారు. వాళ్ళలో ఒకరు సీతారాం యేచూరి గారు. ఆయన 1952లో మద్రాసులో జన్మించారు. ఆయనకి 3 పిల్లలని ఆయన జీవిత చరిత్రలో చూస్తున్నాము. ఆయన గురించి ఎంత నేర్చుకున్నా తక్కువే మా ఫోటోలో. ఆయన చూస్తేనే అదొక విధమైన స్టైల్గా ఉంటాడు. ఆయన నిజంగా గొప్ప వ్యక్తి. రాజకీయాల్లో ఆయన గురించి ఎంతో నేర్చుకోవాలి. ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళున్నే జీవితాలు చూస్తే మనకి చాలా తలదించుకునే పరిస్థితి వస్తుంది. సీతారాం యేచూరి గారు తెలుగువాడుగా పుట్టడం మన అందరికీ కూడా గర్వకారణం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు హృదయపూర్వకంగా. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.